హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మొత్తానికి హాసిని ఇంట్లో ఎవరికీ చెప్పకుండా లగేజ్ సర్దుకొని వెళ్ళిపోతుంది కదా. హాసిని ఎక్కడికి వెళ్ళింది కనపడలేదు అనేసి వెతుక్కుంటూ బాబీ కూడా వెళ్తాడు కదా. హాసిని బాబీ అలా బయటికి వెళ్ళినప్పుడే ఇంకా సన్నీ వచ్చేస్తాడనమాట. ఇంటికి వచ్చి జాన్వరిని అలాగే అక్కడ ఉన్నటువంటి డాష్ని, అష్టలక్ష్మిని, సత్తమ్మని నానా రకాల ప్రశ్నలు వేసి వాళ్ళకి చెమట్లు బట్టి భయంతో వణికిపోతూ ఉంటారనమాట. ఈలోపే జాన్వరి అక్కడి నుంచి పక్కకి వెళ్ళి ఫోన్లో స్వరమ్మతో మాట్లాడుతుంది. స్వరం వస్తుంది, ఏంట్రా సత్యమ్మ వాళ్ళ ఇంట్లో నీకేం పని, అయినా ఇక్కడికి ఎందుకు వచ్చావు, వాళ్ళు చూడు ఎంత భయపడుతున్నారో, నువ్వు రా ముందు అని చెప్పేసి సందీప్ని తీసుకొని ఇంటికి వెళ్ళిపోతుంది అనమాట స్వరమ్మ. ఇంకా హాసిని తీసుకొని బాబీ కూడా ఇంటికి వస్తాడు కదా. ఇంకా ఇంట్లో జరిగిందంతా కూడా అష్టలక్ష్మి చెప్పేస్తుంది, జాన్వరి కూడా చెప్పేస్తుంది. వెళ్ళిపోయేదాన్ని వెళ్ళిపోనీయకుండా ఎందుకు తీసుకొచ్చావు బావా ఈ డాక్టర్ అమ్మని, ఈ డాక్టర్ అమ్మ వల్లే మనకి ఇంట్లో ఇన్ని కష్టాలు, ఆ డీసీపీ సార్ వచ్చి నానేక రకాల మాటలు వేసి మమ్మల్ని చూడు ఎంత కంగారు పెట్టించాడు అనేసి జరిగిందంతా చెప్తే ఇంకా బాబీ కోపంతో సామాన్లన్నీ విసిరు కొడుతూ ఉంటాడనమాట. అలా విసిరు కొట్టినప్పుడే బాబీ బ్యాగ్లో నుంచి ఒక డైరీ బయటపడిపోతుంది. ఆ డైరీ పైన అక్షరాలు రాసి ఉంటాయన్నమాట. ఏంటంటే బి అంటే బాబీ, కే అంటే కైలా అనేసి చిన్నప్పుడు రాసి పెట్టుకున్నాడు కదా. ఆ లెటర్స్ కనపడుతూ ఉంటాయి ఆ డైరీ మీద. ఆ డైరీ అప్పుడే హాసిని చూస్తుందన్నమాట. ఆ డైరీ హాసిని చూసిందన్న విషయం బాబీకి అయితే తెలీదు. కాబట్టి ఇంకా హాసిని ఆ డైరీ చూసి ఇది నా చిన్నప్పుడు నా బాబీ రాసిన లెటర్స్ కదా, అంటే ఈ శివనే ఇప్పుడు ఈ బాబీనా అనేసి ఇంకా పక్క టెన్షన్ తోటి అవునా కాదా అని చెప్పేసి ఈ డైరీ ఓపెన్ చేద్దామా వద్దా అని చెప్పేసి నానా రకాల క్వశ్చన్ మార్కులతోటి ఉంటుందన్నమాట. ఇంకా తను అలా డైరీ చూసి ఆలోచిస్తూ ఉంటుంది. బాబీ ఏమో కోపంతో ఊగిపోతూ ఉంటాడు. ఆ బాబీని శాంతపరచడానికి సత్యమ్మ డాష్ ట్రై చేస్తూ ఉంటారు. వీళ్ళిద్దరు ఇలా జరుగుతూ ఉంటే ఇంకా మొత్తానికి వచ్చేసేపాటికి అప్పుడే జాన్వరి గబగబా కిచెన్లోకి వెళ్తుందన్నమాట. వెళ్ళిపోయి అక్కడే ఒక పసుపు కొమ్ము ఉంటే దానికి పసుపు తాడు గట్టి బాగా పసుపు రాసుకొని ఇంకా బాబీ దగ్గరికి వచ్చేస్తుంది అనమాట. చూడు బాబా, ఈ తాలిబొట్టు నా మెల్లో కట్టు, అప్పుడు డీసీపీ సార్ ప్రశాంతంగా ఉంటాడు. ఎందుకంటే నువ్వు డాక్టర్ అమ్మ కలిసి తిరుగుతున్నా, మీరు కలిసి ఉంటున్నా సరే ఆ డీసీపీకి అస్సలు నచ్చట్లేదు. డీసీపీ వచ్చి నాకు హంగామా చేస్తున్నాడు. అతని కోపం తగ్గాలన్నా, అతను మన జోలికి రాకూడదన్నా ఇదొకటే మార్గం. కాబట్టి నువ్వు నా మెల్లో తాలిబొట్టు కట్టు బావా అని చెప్పేసి జానకి అంటుందన్నమాట. జానకి ఆ మాట అనగానే వెంటనే సత్యం అంటూ ఉంటుంది, ఏంటి జాన్వరి నీకు ఏమన్నా మైండ్ పోయిందా ఏంటి అనేసి అనగానే, అత్త నువ్వు ఊరుకు అత్త, నీకేమీ తెలియదు, నేను ఏదైనా సరే ఆలోచించే చేస్తాను కదా. బాబు ఇప్పుడు నా మెల్లో తాలిబొట్టు కడితే ఆ డీసీపీ సార్ అస్సలు మన జోలికే రాడు అనేసి అంటూ ఉంటే ఇంకా ఎక్కడ తాలిబొట్టు కట్టేస్తాడో ఏమో అనేసి హాసిని కంగారు పడిపోతూ చూస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ శివ అనే బాబీ అనేసి మొత్తానికి తెలిసిపోతుంది కదా. ఇంకా అప్పుడు వెంటనే బాబీ అంటూ ఉంటాడనమాట, చూడు జాన్వరి, నేను అసలు ఇప్పుడు తెక్కలో ఉన్నా, ఇప్పుడు నువ్వు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి నా తెక్క ఇంకొంచెం ఎక్కువ చేయమాకు అని చెప్పేసి ఇదిలిచ్చుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట. ఇంకా ఈలోపే హాసిని మొత్తానికి డైరీ అలా ఒక పైన ఉన్నటువంటి పేపర్ ఓపెన్ చేయగానే దానికి లాక్ ఉంటుందన్నమాట. చిన్నప్పుడు లాక్ పెడతాడు, ఆ లాక్ కూడా హాసినికి తెలుసు. కాబట్టి హాసిని ఆ లాక్తో ఓపెన్ చేయగానే లోపల కైలా బాబీ ఇద్దరు కలిసి దిగినటువంటి ఫోటో ఉంటుందన్నమాట. హాసిని ఆనందానికి ఇంకా అవధులు ఉండవన్నమాట. అంటే నిజంగానే ఈ శివాని ఇంకా నా బాబీ అన్నమాట. ఇన్ని రోజులు నేను వెతుకుతున్నటువంటి నా బాబీ నా కళ్ళ ముందే ఉన్నాడా, నేను నా కళ్ళ ముందే పెట్టుకుని నా బాబీ కోసం అంత వెయిట్ చేస్తూ ఉన్నానా, ఈ శివానే నా బాబీ అని తెలిస్తే ఆ డీసీపీ సార్ చెంప పగలగొట్టి జవాబు చెప్పేదాన్ని అని చెప్పేసి ఒక పక్క ఆనందంతో ఒక పక్క సంతోషంతో ఊగిపోతూ ఉంటుందన్నమాట. ఇంకా బాబీ ఏమో ఇంకా బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటే సత్యమ్మ, ఇదిగో శివయ్య ఆగు, శివయ్య ఏంటయ్యా అంత కోపంగా వెళ్తున్నావు, శివయ్య ఆగయ్యా అని చెప్పేసి పాపం వెనకాల పడిపోయి ఇంకా బాబీ వెనకాలే వెళ్తూ పిలుస్తూ ఉన్నా సరే బాబీ అస్సలు పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట. ఇంకా హాసిని మటుకు ఒక్కటే బాబీ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. నువ్వు చాలా తెలివిగలవాడివి కదరా, మరి చదువుకోకుండా ఏంటి ఇలాంటి వర్కులో జాయిన్ అయ్యావు, స్వరమ్మ నీ గురించి ఎన్ని కలలు కనిందిరా, నిన్ను పెద్ద పెద్ద చదువులు చదివియాలని, నిన్ను పెద్ద పెద్ద పోస్ట్లో చూడాలి అనేసి, అలాంటిది నువ్వేంటి ఇలా వర్క్ చేసుకుంటున్నావు, ఇలా ఉన్నావేంటి బాబీ అని చెప్పేసి
చాలా ఆలోచిస్తూ నువ్వు చాలా తెలివిగల వాడివి కదా, నువ్వు చాలా హుషారైన వాడివి కదా, మరి ఆ తెలివంతా ఎటు వెళ్ళిపోయింది, అదంతా చదువంతా ఎటు వెళ్ళిపోయింది, నువ్వు క్లాస్ ఫస్ట్ వచ్చేవాడివి కదా ఎప్పుడు, అసలు ఇలాంటి పరిస్థితుల్లో ఎలా ఉన్నావు, ఈ విషయాలన్నీ కూడా సత్యమ్మని అడిగితే విషయాలన్నీ తెలుస్తాయి కదా, అసలు నువ్వు సత్యమ్మ గారి దగ్గరికి ఎలా చేరుకున్నావు ఇదంతా కూడా తెలుస్తుంది కదా, ఆంటీ నిజం చెప్తుంది అని చెప్పేసి ఇంకా హాసిని అనుకుంటూ 2 అడుగులు ముందుకు వేసి ఇప్పుడే అసలు ఈ విషయం గురించి మాట్లాడకూడదు, ఎందుకంటే ఇప్పుడు నేనే కైలా అన్న విషయం కూడా బాబీకి తెలవకూడదు, కొన్ని రోజులు ఆగాలి అని చెప్పేసి ఇంకా మొత్తానికి ఇంతకీ సత్యమ్మ అడిగినా నిజం చెప్తుందో చెప్పదో, ఒకేలా సత్యమ్మ ఈ విషయాలన్నీ నీకెందుకు అనేసి అడుగుతుంది కదా అని చెప్పేసి చాలా చాలా ఆలోచనలతోటి ఒక్కసారిగా గుర్తు చేసుకుంటుందన్నమాట. ఇంకా సన్నీ బాబీని ఒకసారి ఆ పేటకు వెళ్తే ఆ పేటలో అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళిపోతాడు కదా, డైమండ్ దొంగతనం చేశాడు అని చెప్పేసి, కాబట్టి ఇప్పుడే బాబీ అనేసి తెలిసిపోయిందను అనుకో ఆ డీసీపీ సార్కి ఇంకా మొత్తానికి చాలా హంగామా జరుగుతుంది, కాబట్టి ఎలాగైనా సరే ఈ విషయం అప్పుడే తెలవకూడదు అని చెప్పేసి ఇంకా అనుకొని హాసిని అనుకుంటూ ఉంటుందన్నమాట. నా బాబీ మొత్తానికి నా కళ్ళ ముందే ఉన్నాడు, ఇంకా డీసీపీకి ఎవరికి నేను భయపడాల్సిన పనే లేదు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. ఇంక ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే బాబీ కోపంగా వెళ్తాడు డీసీపీ సందీప్ వాళ్ళ ఇంటికి వెళ్ళి గట్టిగా అరుస్తూ ఉంటాడనమాట. ఏమయ్యా డీసీపీ బయటికి రా అని చెప్పేసి అరుస్తూ ఉంటే అక్కడే ఉన్నటువంటి వాచ్మ్యాన్, ఏంట్రా నువ్వు ఎవరింటికి వచ్చి ఏం అరుస్తున్నావో అర్థమవుతుందా, అసలు ఇక్కడికి వచ్చి నువ్వు గొడవ చేయాల్సిన పని ఏంటి అనేసి అక్కడే ఉన్నటువంటి వాచ్మ్యాన్ అడ్డుపడబోతూ ఉంటే వాచ్మ్యాన్ని ఒక్కలాగి పెట్టి ఒక పీగు పీగుతాడనమాట. ఆ కొట్టిన కొట్టుడికి వాచ్మెన్ కింద పడిపోతాడా. ఇంకా ఈలోపే అక్కడ పనిచేస్తున్న వాళ్ళు కూడా అడ్డుపడతారనమాట. ఏంటి మా సార్ని అలా పేరు పెట్టి పిలుస్తున్నావేంటి, అసలు నీకు మర్యాద లేదా, అది లేదా ఇది లేదా అని చెప్పేసి బాబీకి అడ్డుపడుతూ ఉంటే, ఇదిగో మీ గురించి నేను రాలేదు, నేను డీసీపీ దగ్గర తేల్చుకోవటానికి వచ్చాను, మీరు కామ్గా ఉండండి, మీరు ఎక్కువ మాట్లాడద్దు, మీ పని మీరు చేసుకోండి, నా పని నేను చేసుకుంటాను అని చెప్పేసి బాబీ వాళ్ళకి జవాబు చెప్తూ ఉంటాడనమాట. ఇంకా ఈలోపే సన్నీ తన వర్కులో తనుండి ఏంటి అరుపులు వినపడుతున్నాయి అని చెప్పేసి సన్నీ బయటికి రానే వస్తాడు. బయటికి రాగానే శివ ఉంటాడు కదా, ఏంట్రా నేరుగా మా ఇంటికి వచ్చి నన్ను పేరు పెట్టి పిలుస్తావా, ఎంత ధైర్యం రా నువ్వు, అసలు నేను లోపలికి రానిచ్చింది ఎవర్రా, ఈ కేకలేంట్రా, అసలు ఏంట్రా నువ్వు అని చెప్పేసి సన్నీ నేరుగా వెళ్ళి బాబీని కాలర్ పట్టుకుంటాడనమాట. వెంటనే బాబీ అంటూ ఉంటాడు, నువ్వు మగాడివైతే నేనున్నప్పుడు తేల్చుకోరా, నేనున్నప్పుడు వచ్చి మా ఇంటికి తేల్చుకో, నేను లేనప్పుడు వచ్చి ఆడవాళ్ళ మీద నీ ప్రతాపం చూపించటం ఏంట్రా, వాళ్ళని భయపెట్టడం ఏంట్రా, పోస్ట్ ఉంటే ఉంటుంది, అంతేగాని నా మీద కోపం ఉన్నప్పుడు నా మీద తేల్చుకో, అంతేగాని మా అమ్మ మీద మా చెల్లి మీద జనవరి మీద ఎందుకురా నీ కోపం చూపించి వాళ్ళని వణుకు ఇచ్చేటట్టుగా చేసావేంట్రా అని చెప్పేసి ఇంకా బాబీ అనేక రకాల మాటలతోటి సన్నీని అంటూ ఉంటే సన్నీ కూడా ఇదిగో నువ్వు ఎలాంటి వాడివో అర్థమవుతుంది కదా, నీ మాట తీరు, నీ బట్టలు తీరు, అసలు నిన్ను చూస్తూ ఉంటే పెద్ద దొంగలాగా ఉన్నావు కదా అనేసి అంటూ ఉంటే, ఇప్పుడు దొంగ అయితే ఏమైందిరా, వేసుకున్న బట్టలలో తిరుగుతున్నటువంటి కార్లలో ఉన్నటువంటి ఇళ్లలో ఒక స్టేటస్ కనపడుతుందా ఏంటి, అసలు ఇప్పుడు నువ్వు ఇంత ఇంట్లో ఉన్నావు, ఇలాంటి బట్టలు వాడుకుంటున్నావు, అసలు నీకు మంచితనం ఉందంటరా అని చెప్పేసి ఇంకా అనేక రక మాటలు చెప్తూ ఉంటాడు, అడుగుతూనే ఉంటాడు బాబీ సన్నీని. ఇంకా సన్నీ అంటూ ఉంటాడు, ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా, నువ్వు హాసినిని నీ ఇంట్లో పెట్టుకుంటావా అనేసి అనగానే, అవునరా నా ఇంట్లోనే పెట్టుకుంటాను, ప్రతిరోజు నా ఇంట్లోనే ఉంటుంది, నీకేంట్రా బాధ, నీకు అంత బాధగా ఉంటే వచ్చి హాసినితో మాట్లాడి హాసినిని కూర్చోబెట్టి మాట్లాడి తేల్చుకొని నువ్వు తీసుకొని వెళ్ళాలి, అంతేగాని అలా దౌర్జన్యం చేయటం ఏంట్రా అసలు నువ్వు అని చెప్పేసి బాబీ గట్టిగానే మాట్లాడుతూ ఉంటాడనమాట. ఇంకా స్వరం ఏమో తన రూములో ఎవరితోనూ ఫోన్ మాట్లాడుతూ ఏంటి పెద్ద పెద్ద అరుపులు వినపడుతున్నాయి, ఏదో గొడవ జరుగుతున్నట్టుంది కదా అనేసి ఆ ఫోన్ మాట్లాడుతున్న వాళ్ళతోటి మీకు మళ్ళీ నేను కాల్ చేస్తాను అని చెప్పేసి ఫోన్ కాల్ కట్ చేసేసి, ఎవరో గొడవ పడుతున్నట్టున్నారు, ఏంటో మాటల సౌండ్ గొడవ సౌండ్ వినపడుతుంది అని చెప్పేసి ఫోన్ కట్ చేసేసి బయటకు వస్తుందన్నమాట. ఇంకా స్వరమ్మ బయటకు వచ్చేసేలోపు ఈ బాబీ అలాగే సన్నీ ఇద్దరు ఒకరి కారులో ఒకళ్ళు పట్టుకొని మామూలుగా చూసుకోరన్నమాట. ఇంకా అప్పుడు వెంటనే స్వరమ్మ, ఇదేంటి ఈ శివ ఇంటికి వచ్చాడు ఏంటి, అయినా కూడా వీళ్ళిద్దరు గొడవ పడుతున్నారు, వీళ్ళు ఎందుకు అనవసరంగా గొడవ
పడుతూనే ఉంటారు, వీళ్ళిద్దరికి అసలు పడదేంటి, వీళ్ళిద్దరికి మధ్య ఉన్నటువంటి శత్రుత్వం ఏంటి అని చెప్పేసి స్వరమ్మ ఆలోచిస్తూ ఇంకా అలాగే చూస్తుండిపోతుందా. ఈలోపే సత్యమ్మ వస్తుందన్నమాట. సత్యం వచ్చి, శివయ్య ఏందయ్యా ఇలాంటి పెద్దవాళ్ళ ఇంటికి వచ్చి నువ్వు గొడవ పడకూడదయ్యా, నీకు ఎన్నిసార్లు చెప్పాను పదయ్యా పదయ్యా అని చెప్పేసి పాపం బాబీని అడ్డుకోబోతూ ఉంటుందన్నమాట. అప్పుడే బాబీ అంటూ ఉంటాడు, సత్యమ్మ నీకేం తెలియదు, నువ్వు కామ్గా ఉండు, అయినా నేను లేనప్పుడు ఇంట్లోకి వచ్చి ఆడవాళ్ళ మీద దౌర్జన్యం చేసేదేంటి, మీ అందరినీ కూడా అనరాని మాటలు అనటం ఏంటి, అసలు అయినా ఏదైనా నేనున్నప్పుడు రావాలా, నాతో కదా ఈసారికి కోపం, అలాంటప్పుడు నా గురించి చూడాలి, అంతేగాని ఇంట్లో ఆడవాళ్ళ మీద తన ప్రతాపం చూపించడం ఏంటి, ఇప్పుడు చూద్దాం రారా మన ఇద్దరు ప్రతాపం అని చెప్పేసి ఇద్దరు కాళ్ళల్లో పెట్టుకొని కొట్టుకుంటూ ఉంటారు. ఒకరినొకరు కాళ్ళ మీద కార్లు ఉంటాయి కదా, ఆ కార్ల మీదకి నెట్టుకుంటూ ఉంటారు. ఇంకా సత్యమ్మ ఎంత అడ్డుకోబోతున్నా సరే అస్సలు ఎవరూ ఆగరనమాట. ఇంకా సత్యమ్మకి ఏం చేయాలో తెలియక బాబీని లాగిపెట్టి ఒక పీగుతుందనమాట. ఏందయ్యా నువ్వు చేసే పని ఏంటి, అసలు ఇలాగ డీసీపీ సార్ ఇంటికి వచ్చి డీసీపీ సార్తోనే గొడవ పెట్టుకోవటం ఏంటయ్యా, నీకు మైండ్ పోయిందా ఏంటయ్యా, నువ్వు పదం ముందు ఇంటికి పోదాం అనేసి సత్యమ్మ బాబీని లాక్కుపోతూ ఉంటే అప్పుడే బాబీ అంటూ ఉంటాడనమాట, సత్యమ్మ నువ్వు ఆగు సత్యమ్మ, అసలు ఈ డీసీపీ సార్కి గౌరవమే లేదు, రెస్పెక్టే లేదు, అసలు మనిషే కాదు, అయినా నేను లేనప్పుడు మన ఇంటికి వచ్చి మీ అందరి మీద దౌర్జన్యం చేసేదేంది, ఇది ఎక్కడన్నా న్యాయంగా ఉందా అసలు అని చెప్పేసి ఇంకా బాబీ కోపంతో ఊగిపోతూ మొత్తానికి స్వరమ్మ కిందకి వచ్చేలోపే బాబీని సత్యమ్మ లాక్కొని తీసుకొని వెళ్తూ ఉంటుందన్నమాట. ఎందుకంటే స్వరమ్మ బాబీని చూసింది కానీ బాబీ స్వరమ్మని చూడలేదు కదా. ఇంకా బాబీ కానీ స్వరమ్మని చూసేస్తుంటే ఇంకా మా అమ్మ అని చెప్పేసి గుర్తుపట్టేసేవాడు, అదే స్వరమ్మ మటుకు ఇంకా శివయ్యనైతే గుర్తుపట్టలేకపోయిందన్నమాట. మొత్తానికి సత్యమ్మ అక్కడి నుంచి లాక్కొని తీసుకొని వెళ్తూ ఉంటుంది కదా. అప్పుడే స్వరమ్మ అడుగుతూ ఉంటుందన్నమాట సన్నీని, ఏంట్రా గొడవ ఏంటి, అసలు నీకు సత్యమ్మ కొడుకుతోటి గొడవ ఏంటి, అసలు ప్రాబ్లం ఏంటి, మీ ఇద్దరికి ఎందుకు ఇలా పడట్లేదు, అసలు ఏ విషయంలో మీ ఇద్దరు కొట్టుకుంటున్నారు, ఏ విషయంలో మీ ఇద్దరు తిట్టుకుంటున్నారు అని చెప్పేసి స్వరమ్మ అడుగుతూ ఉంటుందన్నమాట. అప్పుడే అప్పుడే బాబీ గురించి సన్నీ చెప్తూ ఉంటాడు, అమ్మ వాడు ఎలాంటి వెధవో చూసావు కదా, వాడు అసలు రోడ్ల మీద తిరుగుతూ దొంగతనాలు చేసుకుంటుండే ఎదవ మన ఇంటికి వచ్చి నా కాలర్ పట్టుకొని నన్ను కొట్టబోతాడు ఆ ఈడియట్, వాడు అంతు చూస్తాను, వాడిని భూమి మీద లేకుండా చేస్తాను అని చెప్పేసి సన్నీ కోపంతో ఊగిపోతూ ఉంటే అప్పుడే స్వరం అంటూ ఉంటుందన్నమాట, అలాంటి వాడు నేరుగా మన ఇంటికి వచ్చి నీ కాలర్ పట్టుకొని నిన్ను కొట్టబోయాడంటే నువ్వు ఏదో ఒకటి చేసుంటావు కదా, ఏం చేసావో చెప్పు సందీప్, ఎందుకు అసలు వాళ్ళకి అలా ఎందుకు కోపం తెప్పిస్తున్నావు, అయినా కూడా సత్యమ్మ కొడుక్కి నీకు అసలు ముందు నుంచి ఎందుకు పడట్లేదు, మీ ఇద్దరు ఏ విషయంలో గొడవ పడుతున్నారు అని చెప్పేసి స్వరమ్మ అడుగుతూనే ఉంటుందన్నమాట. స్వరమ్మ అడిగే మాటలకి ఇంకా అసలు సన్నీ ఏం చెప్పకుండా కోపంతో వాడి అంతు చూస్తాను, వాడు మన ఇంటికి వచ్చి నా కాలర్ పట్టుకొని నన్ను కొడతాడా, వాడిని బొక్కల్లో పెట్టి బయటికి రానియకుండా చేస్తాను, వాడికి రోజు లాఠీ ఇరిగేదాకా కొడతాను అని చెప్పేసి కోపంతో ఊగిపోతూ ఉంటే స్వరం మేము ఏంటి సందీప్ ఇలా మాట్లాడుతున్నాడు, అసలు సత్యమ్మ కొడుక్కిను ఈ సందీప్కి వీళ్ళిద్దరికీ అసలు ఏ విషయంలో గొడవ అవుతుంది అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడనమాట. ఇంకా ఆలోచిస్తూ ఉండగానే ఇంకా ఏం చేయాలా అని చెప్పేసి ఇంకా చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది స్వరమ్మ. ఎందుకంటే ఇంకా శివయ్య సత్యమ్మ కొడుకు, సత్యమ్మ చాలా మంచిది, ఏదన్నా కొడుకునంటే సత్యమ్మ బాధపడిపోతుంది, మరి ఇప్పుడు నేనేం చేయాలి, వీళ్ళిద్దరికి అసలు గొడవ ఎందుకు వస్తుంది అని చెప్పేసి స్వరమ్మ ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. ఇంకో పక్క నా హాసిని ఏమో అసలు నా బాబీని ఇన్ని రోజులు నేను ఎలా గుర్తుపట్టలేకపోయాను, అయినా నా బాబీ చక్కగా చదువుకునేవాడు, చదువంతా మానేసి ఇలా ఎందుకు అయ్యాడు, ఇక్కడ పరిస్థితులకు ఎలా సర్దుబాటు అవ్వాల్సి వచ్చింది, అది ఇది అని చెప్పేసి ఇంతకీ బాబీకి నేను స్వరమ్మ బతికే ఉందన్న విషయం చెప్పాలా వద్దా అని చెప్పేసి రకాలుగా ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. ఇంకో పక్కన వచ్చేసేపాటికి ఈ సన్నీ ఓ కోపంతో ఊగిపోతూ ఉంటాడు కదా, అప్పుడే స్వరమ్మ చెప్తూ ఉంటుందన్నమాట, నాన్న నువ్వు కొంచెం కోపం తెప్పించుకో, నువ్వు ఉన్నది ఇప్పుడు ఒక విలువైనటువంటి పద్ధతి గల పోస్ట్లో ఉన్నావు, అలాంటప్పుడు ఇంత కోపం అయితే అసలు రాకూడదు కదా, నువ్వైనా కూడా అలా పెయింట్ వర్క్ చేసుకునే అబ్బాయి మీద ఇలా కక్ష పెంచుకుంటే ఎలా నాన్న, వాళ్ళు ఏదో పని చేసుకొని ఏ పూటకు ఆ పూట తినే వాళ్ళని వాళ్ళ జోలి నీకెందుకు అని చెప్పేసి ఇంకా అడుగుతూ ఉంటే అప్పుడే
ఇంకా కోపం వస్తుందన్నమాట సన్నీకి. "ఏంటమ్మా నువ్వు? ఎవరి వైపు మాట్లాడుతున్నావు? నేనైనా కూడా వాడిని కొట్టాల్సిన అవసరం ఏముంది? వాడే నా జోలికొచ్చాడు. అనవసరంగా నా విషయాల్లో తలదూరుస్తున్నాడు. నాకు కోపం తెప్పిస్తున్నాడు. ఎన్ని సార్లని చూస్తాను చెప్పు? ఎన్ని రోజులని వెయిట్ చేస్తాను?" అని చెప్పేసి ఇంకా కోపంతోటి అంటూ ఉంటే, "అసలు నీ విషయాల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఏముందిరా శివాకి?" అని చెప్పేసి స్వరమ్మ ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. మొత్తానికి ఆ గొడవ గురించి ఆలోచిస్తున్నటువంటి స్వరమ్మ, ఈ సందీప్ ఏంటి ఇలా ప్రవర్తిస్తున్నాడు, ఎప్పుడు ఎలా ఉంటాడు అర్థం కావట్లేదు. ఒక్కోసారి చాలా మంచిగా ఉంటాడు. ఇలాంటి వాడు అసలు నా కొడుకు అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని గర్వపడుతూ ఉంటాను. ఒక్కోసారి ఈడి కోపానికి హద్దు పొద్దు లేకుండా అయిపోతుంది అని చెప్పేసి ఇంకా సందీప్ గురించి ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. చిన్నప్పుడు ఇంకా సందీప్ కూడా ఎంత ఫాస్ట్‌గా ఉండి అందరితో గొడవలు పెట్టుకోవడం, అలాగే బాబీకిను అలాగే వచ్చేసేపాటికి సన్నీకి అసలు పడేదే కాదు కదా! ఆ విషయాలన్నీ తలుచుకుంటూ ఉంటే, ఇంకో పక్క సత్యమ్మ బాబీని అడుగుతూ ఉంటుందన్నమాట. "అంత పెద్దవాళ్ళ ఇంటికొచ్చి డీసీపీ సార్ మీద చేయి చేసుకుంటావా అయ్యా? వాళ్ళు లేనిపోని కేసులు పెట్టి బొక్కల్లో నెడతారయ్యా. నిన్ను చంపేస్తారయ్యా. నువ్వు కోపం తగ్గించుకో శివయ్య. ఇలా కోపంగా ఉంటే ఎలాగయ్యా? మేమేమైపోతాం చెప్పు" అని చెప్పేసి సత్యమ్మ పాపం బాబీని ఓదారుస్తూ ఉంటుంది. బాబీ అంటూ ఉంటాడు, "చంపేస్తే చంపేని, అంతేగాని ఆయనకి తగ్గుండాల్సిన అవసరం నాకు లేదు" అని చెప్పేసి జవాబు చెప్తూ